చిన్నకొండూరుకు సంబంధించి గణేష్ అనే అబ్బాయి ఎస్సీ అబ్బాయి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆ పిల్లగాడు ఏడ్చుకుంటూ వస్తే అందరం కలిసి సార్ దగ్గరికి తీసుకొని పోయినాం. అప్పుడు ఆయన చేతిలో చేసి నిన్ను నేను బతికిస్తారా బాబు, నువ్వేం ఫిగర్ చేయకు అని ఆ కిడ్నీ డోనర్స్ రాగానే మొత్తం ఖర్చు కామినేని హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. మొన్న పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయిన ఆపరేషను సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ క్లోజ్ అయింది. ఎక్కడ అంటే బయటికి తీసుకొచ్చే వరకు ఏడైంది అనుకో. ఆపరేషన్ క్లోజ్ అయ్యి ఇవాళ 15 లక్షల రూపాయలు వెచ్చించి ఆ పిల్లగాని జీవితాన్ని కాపాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మా మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ ఉన్నాడు, ఆయన భార్య చావు బతుకులలో ఉంటే 8 లక్షల రూపాయలు ఇచ్చి నైట్ అపోలో హాస్పిటల్ మార్పిచ్చి ఆ అమ్మాయిని బతికించిండు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే 100 కొద్ది ఉన్నాయి. ఒక మునుగోడు కాదు, భువనగిరి పార్లమెంటు ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటు 7 నియోజకవర్గాలలో అదే చేసిండు. మళ్ళా సాధ్యమైనంత వరకు ఆయన ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళనే సరే, నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళనే సరే, ఎక్కడొల్లన్నా రాని ఆపతి ఉందంటే మాత్రం నేనున్నా అని చెప్పే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఆయన సర్వస్వం పోగొట్టుకున్నాడు, అయినా సరే నేను మాత్రం ముందుట సేవలో అని చెప్పేసి ఆ రకంగా ముందుకు సాగుతున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డి గారి భవిష్యత్తు కూడా బాగుండాలి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం సంతోషపడుతుందని చెప్పి సందర్భంగా మనం ముఖ్యమంత్రి అయితే ఆయనకు తెలుసు కింది నుంచి పై దాకా ఏం సమస్యలు ఉన్నాయి, ఎవరు ఉంటది అనేది ఆయన చేయగలుగుతాడు. అంటే ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ ప్రకారమే రాజగోపాల్ రెడ్డి గారు పనిచేసుకుంటూ పోతారు. కనుక అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా మన బడుగు బలహీన వర్గాలైనా సరే, దళితులైనా సరే, గిరిజన బిడ్డలైనా ఎవరైనా సరే లేనోళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది. ఆయన అనుకుంటే ఆయనకు సహాయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆయన ఒక విషయం చెప్పి ఈ 10 మందిని చూడండి, మీరు హెల్ప్ చేయండి అని అంటే ఆయన చెప్తే 100 కొద్ది వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో ఉన్నది రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది. ఆయన పరిపాలన నిజాయితీకి మారుపేరు రాజగోపాల్ రెడ్డి. ఇంతవరకు ఆయన చరిత్రలో ఓ కంపెనీ దగ్గర 10 రూపాయలు తీసుకున్న వ్యక్తి కాదు, ఇంకో దగ్గర బలవంతం చేసి వసూలు చేసే వ్యక్తి కాదు. ఆయన జేబులకెంచి మొత్తం అంగిలావు పోయిందా గుత్త ఆ టైప్ క్యారెక్టర్స్.